Obtain the response of a unity feedback system whose open loop transfer function is g of s equal to 4 by s into s plus 5 and when the input is unit step. సో ఇచ్చిన ప్రాబ్లం ఏమని చెప్తున్నాడంటే రెస్పాన్స్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ హూస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ అని g of s ఈక్వల్ టు 4 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 5 అని ఇచ్చాడు అనమాట. అండ్ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? సో ఇన్పుట్ ఈజ్ యూనిట్ స్టెప్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఈజ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ విత్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు అనమాట. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి? g of s ఈక్వల్ టు 4 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 5. ఇన్పుట్ ఏమో యూనిట్ స్టెప్. కాబట్టి ఈ సిస్టమ్కు మనము వీ హ్యావ్ టు ఫైండ్ ది రెస్పాన్స్. సో ఇఫ్ యూ గివ్ ఎ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్, we get a diagram like this. So g of s is the open loop transfer function and unity feedback system, and r of s is the input for this entire closed loop system, and c of s is the response of the closed loop system. So ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ను ఎలిమినేట్ చేస్తే, సో ఎలిమినేటింగ్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్, సో వీ గెట్ g of s బై 1 ప్లస్ g of s అవుతుందన్నమాట. కాబట్టి సో పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ సర్క్యూట్ అండ్ దిస్ సర్క్యూట్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఇన్పుట్ అండ్ సి ఆఫ్ ఎస్ ఈజ్ ద అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తే ఈ డయాగ్రామ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు సో జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. బట్ జీ ఆఫ్ ఎస్ వాల్యూ మనకి ఇచ్చాడు 4 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 5 అని. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే g of s 4 by s into s plus 5, we get this mathematical expression 4 by s square plus 5s plus 4, సో ఈక్వల్ టు 4 by. సో డినామినేటర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దాన్ని ఫ్యాక్టర్స్ లెక్క రాస్తే s plus 1 into s plus 4 రాయొచ్చు. సో డినామినేటర్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాబట్టి ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఇక్కడ హయ్యెస్ట్ పవర్ డినామినేటర్లో హయ్యెస్ట్ పవర్ ఎంత ఉందంటే 2 ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఆర్ ఆఫ్ ఎస్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్, వీ గెట్ సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ 4 బై ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 4. సో ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ గురించి చెప్తున్నాడు ప్రాబ్లంలో. సో యూనిట్ స్టెప్ అంటున్నాడు. సో సిన్స్ ద ఇన్పుట్ ఈజ్ యూనిట్ స్టెప్, సో ఈ యూనిట్ స్టెప్ అంటే ఏమి? టైం డొమైన్లో ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే ఎస్ డొమైన్లో వాట్ ఈస్ దిస్ ఆర్ ఆఫ్ టీ బికమ్స్ ఆర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 బై ఎస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ 1 బై ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి ఆఫ్ ఎస్ రెస్పాన్స్ ఇన్ ఎస్ డొమైన్ వస్తుంది. దట్ ఈజ్ 1 బై ఎస్ ఇంటూ 4 బై ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 4. సో వీ క్యాన్ రైట్ దిస్ ఇన్ దిస్ ఫార్మ్ ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎస్ ప్లస్ 4. సో ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూస్ ఏబిసి ఆర్ కాల్డ్ యాజ్ రెసిడ్యూస్ అంటారు అనమాట. సో ఈ రెసిడ్యూస్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఏ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? ఏ వాల్యూ ఈక్వల్ టు టేకింగ్ దిస్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ మల్టిప్లయింగ్ దిస్ విత్ ఎస్. సో ఎస్తో మల్టిప్లై చేస్తే ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏదైతే రిమైనింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉందో దాంట్లో ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? ఇక్కడ దట్ వాల్యూ ఈజ్ 1. సో అదేవిధంగా బి వాల్యూ, టు ఫైండ్ బి వాల్యూ అగైన్ టేక్ దిస్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, మల్టిప్లై దిస్ విత్ ఎస్ ప్లస్ 1. సో టేకింగ్ దట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మల్టిప్లయింగ్ దట్ విత్ ఎస్ ప్లస్ 1. సో ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎస్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది అనమాట. హియర్ బి వాల్యూ ఈజ్ -4/3. సో అదే మాదిరి సి వాల్యూ ఈజ్, సో అగైన్ టేకింగ్ దిస్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ 4 by s into s plus 1 into s plus 4, multiplying this with s plus 4 to eliminate s plus 4, and after that substituting s equal to -4, we get c equal to 1/3. So now we got a value, b value, c value. A is 1, b is -4/3 and c is 1/3. So substituting here, so we get c of s in s domain. సో ఇది కూడా c of s in s domain, బట్ ఇక్కడ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేమన్నమాట. సో ఇక్కడ c of s అనేది రెస్పాన్స్ s డొమైన్లో ఉంది, మనకు రెస్పాన్స్ టైం డొమైన్లో కావాలంటే దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి.
సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్ అప్లై చేయలేము. కాబట్టి ఫస్ట్ ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సో ఇట్లా మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాము టు గెట్ రెస్పాన్స్ ఇన్ టైం డొమైన్. సో ఇప్పుడు సి ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే 1/s మైనస్ 4/3/s ప్లస్ 1 ప్లస్ 1/3/s ప్లస్ 4. సో ఇప్పుడు దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే సో మనకు రెస్పాన్స్ టైం డొమైన్లో వస్తుంది. ది టైం డొమైన్ రెస్పాన్స్ సి ఆఫ్ టీ ఈజ్ ఒబ్టైన్డ్ బై టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సి ఆఫ్ ఎస్. సో సి ఆఫ్ టీ ఈక్వల్ టు సో దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే సి ఆఫ్ టీ ఏమవుతుంది, సి ఆఫ్ ఎస్ ఏమవుతుంది, సి ఆఫ్ టీ అవుతుంది ఈక్వల్ టు సో 1/sకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 1. సో 4/3/s ప్లస్ 1కు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 4/3 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. 1/3/s ప్లస్ 4కు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 1/3 ఇంటూ ఈ పవర్ మైనస్ 4t. సో ఇక్కడ ఈ సెకండ్ టర్మ్లోన థర్డ్ టర్మ్లోన 1/3 కామన్ తీస్తే మనకు సి ఆఫ్ టీ ఈక్వల్ టు 1 మైనస్ 1/3 ఇంటూ 4 ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 4t వస్తుంది. సో ఫైనల్గా సో రెస్పాన్సు టైం డొమైన్లో వచ్చిందనమాట. సో సి ఆఫ్ టీ ఈజ్ ద రెస్పాన్స్ ఇన్ టైం డొమైన్. obtain the response of unity feedback system whose open loop transfer function is g of s equal to 4/s into s plus 5 and when the input is unit step. సో దీనికి మనము రెస్పాన్స్ టైం డొమైన్లో కనుక్కున్నాము.